హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్. లైక్ చేయడం వల్ల నాకు చాలా మంచిది అనమాట. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి యాసెంచర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. అలాగే మనకి తెలుగు వాయిస్ సర్వీస్ సపోర్ట్గా ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగిందనమాట. సో డిగ్రీ పూర్తయి ఉండాలన్నమాట. దీనికైతే 26,600 వరకు కూడా జీతం అనేది ఇస్తారు. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు, ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది కూడా ఏమీ లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యాసెంచర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ కొత్త అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ముంబై ఉద్యోగ సంఖ్య పూర్తి సమయం అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఉద్యోగ వివరణ అనమాట. సో మనకి నైపుణ్యం అవసరం వచ్చేసరికి వాయిస్ సర్వీస్ డెస్క్ వాయిస్ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. హోదా వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ కొత్త అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సర్వీస్ న్యూ అసోసియేట్ అనేసి అర్థం. అర్హతలు వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సంవత్సరాల అనుభవం వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్. సో యాక్సెంచర్ గురించి మనకి లాస్ట్లో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు ఏం చేస్తారు అనేసి ఉంది కదా. సో అక్కడి నుంచి మనం తెలుసుకుందాం. మీరు మా కస్టమర్ సపోర్ట్ వర్టికల్తో సమలేఖనం చేయబడతారు మరియు కస్టమర్ల ప్రశ్నను నిర్వహించడంలో, పరిష్కరించడంలో, అసంతృప్తి చెందిన కస్టమర్లు పెరుగుదలలు మరియు ఫిర్యాదులు నిర్వహించడంలో మరియు ఉత్తమ రెగ్యులేషన్లో అందించడంలో మాకు సహాయం చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏవైతే క్వారీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటివన్నీ కూడా క్లియర్ చేసే విధంగా అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే ఎస్ఎల్ఏలో తప్పులు మరియు ఫిర్యాదులను మూసివేయడానికి కూడా మీరు బాధ్యత వహిస్తారు. ఎస్ఎల్ఏలో ఏవైతే రాంగ్ ఉన్నాయో సో అటువంటివన్నీ కూడా మీరు క్లోజ్ చేయడానికి సో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారనమాట. కమ్యూనికేషన్లో మంచి మరియు కస్టమర్ సపోర్ట్ యొక్క కాల్మానాలపై మంచి అవగాహన ఉన్న అభ్యర్థి కోసం వెతుకుతున్నప్పుడు ఎస్ఏఎల్ను కొనసాగిస్తూ మరియు వివాదాలకు సంబంధించిన ప్రశ్నలు పరిష్కరించేటప్పుడు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి బాధ్యత వహించే మా సర్వీస్ డెస్క్ వాయిస్ సపోర్ట్ బృందానికి ఈ పాత్ర సమలేఖనం చేయబడుతుంది. ఎవరైతే ప్రాబ్లమ్స్లో నుంచి ఉన్నారో వాళ్ళ యొక్క ప్రశ్నలను కరెక్ట్గా పరిష్కరించడానికి ఉన్న క్యాండిడేట్స్ అయితే కావాలనేసి వీళ్ళైతే సర్వీస్ డెస్క్ వాయిస్ సపోర్ట్గా ఈ యొక్క బృందానికి వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే వినియోగదారులు బృందం ముందుగా నిర్వహించిన మద్దతు రికార్డులు, రోగ నిర్ధారణలు మరియు కస్టమర్ లేవనెత్తిన సంఘటనలను పరిష్కరించడం వంటి వాటి ఆధారంగా సేవా అభ్యర్థనలను సమీక్షిస్తుంది. వాయిస్ పరస్పర చర్యల కోసం వీలైనంత త్వరగా సాధారణ సేవా కార్యకలాపాలను పునరుద్ధరించడానికి వారి ప్రణాళిక లేని అంతరాయాలను కూడా నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మనం దేనికోసం చూస్తున్నాం, రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ అనమాట. పని భారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, అలాగే నాణ్యతకు నిబద్ధత ఉండేవారు, అలాగే శీఘ్ర అభ్యాసం కోసం చురుకుదనం చూపెట్టేవారు, ఒత్తిడిలో నిర్వహించగల సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. అయితే పాత్రలు మరియు బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పాత్రలో మీరు సాధారణ సమస్యలను ముందస్తుగా మరియు సాధారణ మార్గదర్శకాలకు సిఫార్సు చేయడం ద్వారా పరిష్కరించవలసి ఉంటుంది. మీ ప్రాథమిక పరస్పర చర్య మీ సొంత బృందంలో మరియు మీ ప్రత్యక్ష పర్యవేక్షకులతో
స్క్రీన్లోనే ఉంటుందన్నమాట. అలాగే ఈ పాత్రలో మీకు అన్ని పనులపై వివరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు మీ సొంత పనిపై ప్రభావం చూపే నిర్ణయాలు మరియు నిశితంగా పర్యవేక్షించబడతాయి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో భాగంగా వ్యక్తిగత సహకారిగా ఉంటారు. ముందుగా నిర్ణయించిన ఇరుకైన పనిని కలిగి ఉన్న బృందం. ఈ పాత్రకు మీరు భ్రమణ స్క్రిప్ట్లో పనిచేయవలసి ఉంటుంది. అంటే ఏబిసి స్క్రిప్ట్లో మీరైతే పనిచేయవలసి ఉంటుందని దయచేసి గమనించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకా అర్హతలు చూసుకుంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే యాక్సెంచర్లో ఉపాధిని స్థాపనకు సంబంధించిన వివిధ ఖర్చులను కవర్ చేయడానికి చెల్లింపులను సెటప్ చేయమని ఉద్యోగార్థులను కోరుతూ మోసపూరిత సందేహాలు ఉనికి గురించి మేము అప్రమత్తం చేశాము. యాక్సెంచర్లో ఉపాధి కోసం ఎవరు చెల్లించవలసిన అవసరం లేదు. చెల్లింపు కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే దయచేసి ప్రతిస్పందించవద్దు మరియు వెంటనే మమ్మల్ని సంప్రదించండి అనేసి ఈ యొక్క .comలో ఇవ్వడం జరిగింది. సో ఇండియా ఎఫ్సి చెక్ @accenture.comలో మీరైతే సంప్రదించవచ్చు. అంటే ఎటువంటి ఫీజు అక్కర్లేదు, ఎటువంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు అనమాట దీనికైతే. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సమాన ఉపాధి అవకాశాల ప్రకటన వచ్చేసరికి వయసు, జాతి, మతం, రంగు, మతం, లింగం, జాతీయ మూలం, పూర్వీకులు, వైకల్యం స్థితి, అనుభవ స్థితి, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు లేదా వ్యక్తీకరణ, జన్యు సమాచారం, వైవాహిక స్థితి, పౌరసత్వ స్థితి లేదా ఏదైనా సంబంధం లేకుండా అన్ని ఉద్యోగ నిర్ణయాలు తీసుకోవాలి. ఫెడరల్, స్టేట్ లేదా స్థానిక చట్టం ద్వారా రక్షించబడిన ఇతర ప్రాతిపదిక ఉద్యోగ అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా నేరోపరణ లేదా అరెస్ట్ యొక్క సీలు చేసిన లేదా తొలగించబడిన రికార్డులను బహిర్గతం చేయడానికి బాధ్యత వహించారనమాట. సో మా సర్వీసు పురుషులు మరియు మహిళలకు అనుభవులైన ఉపాధి అవకాశాలను అందించడానికి యాక్సెంచర్ కట్టుబడి ఉంటుందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే రిక్రూటింగ్ మరియు నియామక ప్రక్రియలో సమయంలో మేము మీ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తాం అనే దాని గురించి మరింత సమాచారం కోసం దయచేసి యాక్సెంచర్ యొక్క రిక్రూటింగ్ మరియు ప్రాసెసింగ్ స్టేట్మెంట్ని చదవండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనం చదవచ్చు అనమాట. ఈ బటన్ పైన క్లిక్ చేసి అయితే మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పబోయే ముందు యాక్సెంచర్ గురించి తెలుసుకోవాలండి. యాక్సెంచర్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక డిజిటల్ క్లౌడ్ మరియు సెక్యూరిటీలో ప్రేమిక సామర్థ్యాలను కలిగి ఉన్న ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీ అనమాట. అయితే సరిపోలిన అనుభవాన్ని కలపడం మరియు 40 కంటే ఎక్కువ పరిశ్రమల్లో ప్రత్యేక నైపుణ్యాలు మేము వ్యూహం మరియు కన్సల్టింగ్, సాంకేతిక మరియు కార్యకలాపాల సేవలు మరియు యాక్సెంచర్ సాంగ్ను అందిస్తామన్నమాట. సో అన్ని అధునాతన టెక్నాలజీ మరియు ఇంటెలిజెంట్ ఆపరేషన్ సెంట్రల్ యొక్క ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ ద్వారా ఆధారితం అనమాట. సో 6,99,000 మంది వ్యక్తులు ప్రతిరోజు సాంకేతిక మరియు మానవ చాతుర్యం యొక్క వాగ్దానాన్ని అందజేస్తున్నారు. 120 కంటే ఎక్కువ దేశాల్లో క్లయింట్లకు సేవలు అందిస్తున్నారు అనమాట. మా క్లయింట్లు వ్యక్తులు, షేర్ హోల్డర్స్, భాగస్వాములు అలాగే మరియు కమ్యూనిటీల కోసం విలువలను మరియు భాగస్వామ్య విజయాన్ని సృష్టించడానికి మేము మార్పు శక్తిని స్వీకరించామన్నమాట. మీరు ఇంకా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఇక్కడ www.accenture.comలో మీరైతే సంప్రదించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. సో నేను యొక్క నోటిఫికేషన్ లింకు నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు దరఖాస్తుని ప్రారంభించడానికి పూర్తి చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ చిరునామా, పాస్వర్డ్. సో ఇది వరకు మీరు సైన్ ఇన్ చేసుకుంటే ఓకేనా. లేదనుకుంటే అప్లికేషన్ ప్రారంభించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ వస్తుందన్నమాట, యాక్సెంచర్ కెరీర్ అప్లికేషన్ అనేది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా అయితే సైన్ ఇన్ వివరాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యక్తిగత వివరాలు అనేది ఉంటుంది. పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే సో మీ యొక్క మొదటి పేరు, చివరి పేరు, దేశం అవి ఎంచుకొని
సో దేశం కానీ ప్రాంతం కానీ ఎంచుకొని ఇక్కడ సృష్టించు అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. అక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. దాని తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసినట్టుగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.